మనకు ఎప్పుడైతే సాడ్ ఫీలింగ్ కలుగుతుందో బ్రెయిన్ ఆ ఫీలింగ్ని గుర్తిస్తుంది. ఆ టైంలో రెస్ట్ అవసరము అని గుర్తించి డోపమైన్ రిలీజ్ని తగ్గిస్తుంది. డోపమైన్ అని ఈ మధ్య చాలాసార్లు విని ఉంటారు. అది బ్రెయిన్ రిలీజ్ చేసే ఒక కెమికల్. అది మనిషిని హ్యాపీగా ఉంచుతుంది. మనం వరి అవుతున్న సమస్య పెద్దదే అనుకోండి, అప్పుడు అలాగే ఏమి చేయకుండా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, ఒక రోజు వరకు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అది చాలా చిన్న సమస్య అయి ఉంటే ఆ సాడ్నెస్ మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాని నుండి బయటపడడానికి డోపమైన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక రివార్డు, ఒక ఎగ్జైట్మెంట్, ఒక హోప్, ఒక క్యూరియాసిటీ, ఒక స్మాల్ విన్, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు ఈరోజు చేయాలనుకున్న పనుల్లో 1-2 పనులు చేసేసారనుకోండి, ఆ హై డోపమైన్ రిలీజ్ అయ్యి మన మూడ్ని మళ్ళీ ట్రాక్లోకి పెడుతుంది. ఒక చాక్లెట్ తిన్నా కూడా డోపమైన్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ చాక్లెట్ తినడం వల్ల మనకి వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి చాక్లెట్ మీద డిపెండ్ అవ్వకుండా మనకి హెల్ప్ అయ్యే పద్ధతులని పాటిస్తూ మన డోపమైన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎప్పుడైతే సాడ్గా ఫీల్ అవుతారో దానికి ఒక రివార్డ్ ఇచ్చే ఒక పని చేయండి, ఒక ఎగ్జైట్మెంట్ వచ్చే పని చేయండి. అన్నిటికంటే ఈజీ, మీకు ఉన్న పనులు ఒక 10 పనులు ఏదో ఒక పని ఉంటుంది, అందులో నుండి ఒక 2 పనులు తీసుకొని వాటిని కంప్లీట్ చేయండి. మీ ప్లానర్లో అది కంప్లీటెడ్ అని చెప్పి ఒక టిక్ మార్క్ వేసేసుకున్నారనుకోండి, హై లెవెల్ ఆఫ్ డోపమైన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీకు సాడ్నెస్ అనే ఫీలింగ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. Try it today. Stay tuned for next tip. Till then, bye.